చేస్తుంది. ఎందుకంటే దేహాన్ని నశించేది ముఖ్యంగా చెప్పారు కదా, బంగారం నశించాలి, బంగారం ఎంతకాకుండా గుండె నశించుకుంటుంది. వాటి నశించుకుంటుంది. నామరూపాలన్నీ కూడా మారుతాయి. నచ్చకు చెప్పిన చోటు భ్రాంతి చేత భ్రాంతి ఏమిటి అంటే భ్రాంతి కలవడానికి అవకాశం ఏంటంటే అజ్ఞాన ఆవరణ ఉంది. అజ్ఞాన ఆవరణ ఉంటేనే విక్షేపం జరుగుతుంది. లేకపోతే విక్షేపం రాదు. విక్షేపం అంటే ఏమిటి? ఎవరు ఉన్నట్టుగా కాకుండా ఎవరు వేరుగా కాకుండా ఆ వేరు కాకుండా భూమి చేరుకోవాలి. సూర్యుడు తిరగడం లేదు, కానీ మనకు భూమి స్థిరంగా ఉన్నట్టు సూర్యుడు జరుగుతున్నాడు, కింద చూడబడుతున్నాడు. అంటే మన బుద్ధిలో విక్షేపం కాబట్టి మన జీవుడు ఆ విక్షేప శక్తి వల్ల తిరిగేదాన్ని తిరగకుండా వాడిని తిరగకుండా ఉన్నట్టు ఉంటుంది. అట్లాగే మన రైలు వెళ్తూ ఉంటుంది, చెట్టు వెళ్ళినట్టుగా ఉంటున్నాము, అది విక్షేప శక్తి. ఆ విక్షేపం ఎక్కడంటే నాగంలోనే ఉంది. జీవుడికి సహజమైపోయింది కాదు. ఎందుకంటే మనుషులకి చెట్టు పరిగెత్తుతుంది, నాగంలోకి చెట్టు పరిగెత్తుతుంది. నిజంగా చెట్టు పరిగెత్తుందా? కనిపిస్తుంది, కానీ విక్షేపంలోనే కనిపిస్తుంది. మనలో విక్షేపం ఉండదంటే మన జీవుల్లో జీవుడికి భాగంగా విక్షేపం ఉంది. దాని ఉన్నది ఉన్నట్టుగా చూసే శక్తి లేదు. దాని ఉన్నది లేనట్టుగాను మనల్ని ఉన్నట్టుగానే చూస్తారు. దాని ఉన్న పరమాత్మ ఉన్నట్టు చూస్తే ఈ దూరంతో ఉన్న పరమాత్మ ఉన్నట్టుగా అదే తన తానే నేను ఏం వాళ్ళని ఒప్పుకున్నాను, నేను నేను ఉన్నాను. నేను ఎక్కువ తీసుకుంటే అవకాశం ఇచ్చినట్టుగా నువ్వు చాలా అన్నానంటే నేను చాలు. ఎందుకని పరమాత్మ ఈ తారాత్మ కూర్చుంటుంది. పరమాత్మ చాలా ఉన్నారు. వాడు మీరు ఎత్తుకుని నేను ఎప్పుడు బాగా నేను ఎప్పుడు పర్మనెంట్గా ఉంటాను. ఏదైనా వచ్చినది నేను చచ్చిపోతున్నాను కాదు. దేహానికి వచ్చినటువంటి దాన్ని నేను కాలుగా అనుకుంటాను. ఏది కావాలంటే ఏది కావాలంటే ఏది అవసరమైతే అది చాలా కానీ వాళ్ళ గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా ఆనందంగా ఎందుకు తెలుసుకుని ఆనందపడేది కూడా వాడు నా కల్లా తెలుసుకున్నారు నా తరాలు. కానీ వాడు కూడా పరమాత్మ చెప్పుకోలే వెళ్తున్నాం. అది స్వయం చెప్పాలి, స్వయం చెప్పాలి. లేకుండానే అంతా నాకు వ్యవహారం సార్. ఎప్పుడు ఆ గురువుగా చెప్పేవారు నాకు ఆ గుణం అంటారు. ఆ ఆఫీసర్ గారు ఆఫీస్లో వచ్చి సీట్లో కూర్చునే వరకు దీనిలో నేను అప్పుడు నాలో ఉన్నట్టు వ్యవహారం చేస్తాను. గుణగాను అంటే నేనే కలెక్టర్ గారిని అన్నట్టుగా వాళ్ళు వ్యవహారం చేస్తారు. ఎందుకంటే కలెక్టర్ అష్టంగా ఉంటారు. ఏదైనా కావాలంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు చెప్పడం సార్లు మనం చూశారు అంటే వాళ్ళు తప్పుడు అంత సున్నితత్వం వల్ల పరమాత్మకు అతిశూన్యతంగా ఉండడం వల్ల పరమాత్మ యొక్క శక్తిని నువ్వు తీసుకుని మనందరికీ పంపడం వల్ల వీళ్ళు తన నక్షత్రాలు పరమాత్మగా వేస్తారు. అది జీవుడు పరమాత్మగా కొత్తసారి మనకు అవసరం ఉన్నప్పుడంతా జీవుడుగా వేస్తారు. వాడు ఒకటి చూస్తున్నాడంటే దేవుని వాడు కలపకపోతే దేవుడు బంధువులందరినీ మారాలి. అసలు ఇదే మీద వీళ్ళందరినీ మారాలి. అవసరం కోసము కర్మ కోసము ఎవరికి ప్రారంభం ఎంతో ఉంది, వాడి కొన్న వీడి గుణం ఉంది, వీడి కొన్న వాడి గుణం ఉంది, వాడి కొన్న మాడాలి చెప్తారు. కానీ దీన్ని మాత్రం ఎవరి కర్మ కొద్దీ వాళ్ళు ప్రపంచంలో చెప్తారు. పిల్లలు కూడా వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు మనకు బాకీ ఉందో మనం వాళ్ళకి బాకీ ఉందో వాళ్ళు ఇస్తారు. ఈ జీవుడు అయ్యేవాడు వాళ్ళు నీతిగా అయ్యేది. నాకు ఈ శరీరంతో సంబంధం లేదు. ఈ శరీరాన్ని ఇట్లా పిల్లలు నా పిల్లలు ఎట్లా అవుతారు అని ప్రశ్న అవుతారు. అయితే పిల్లలకి పరమాత్మ ఎవరికైనా చేసుకున్నట్టు అందులో పరమాత్మ ఉన్నాడు కదా, అది చెయ్యొద్దు చెప్పడం ఏం కాదు. నాకు చెయ్యదు, నాకు తెలిసేది కాదు. మళ్ళీ లేదు పిల్లలు ఏదో అని చెబుతున్నారని చెప్పేదాన్ని ఇంటికి వచ్చి చెప్తారు. మనం చెప్పడం మనకి తెలియలేదు కదా, ఏం చేస్తాను ఇప్పుడు జీవనం గురించి ఎదురు వెళ్ళినట్లంటే అందులో ఏం బాగలేదు. అభ్యాసం చేస్తూ తెలుస్తుంది.
అందరికీ వేదాంతం తెలిస్తే బాగానే ఉంది. అన్యాయం అక్రమాలు ఎన్నో ఉండవు, అందరూ సుఖంగా ఉంటారు. కానీ ఇది వినాలంటే వైద్యులతో ఎన్నో నష్టాలు ఉన్నారంటే ఏంటంటే అన్నీ శక్తిపాతం చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతున్నాయని అర్థంగా రాదమ్మా. నేను కాలేజీ ఎంతమంది ఉన్నాయి, అసలు అందరికీ అర్థం కాదమ్మా. ఏం చేద్దాం చెప్పండి, నేను సేవ చేస్తున్నాను, నేను చేస్తున్నాను అన్న భావం మీకు ఎంతవరకు ఉంది? ఇంకా ఈజీలు ఎన్నున్నాయి, వాళ్ళందరూ మానవులు వాళ్ళు గమనం వస్తాయి కదా. అందరినీ ఎంతసేపు నేనే చూస్తున్నాడు అనుకున్నా, ఇదే లేకుండా ఉద్యోగాలు కావాల్సింది కదా. కృష్ణుడు అంటే ఈ జీవనాత్రే ఉండాలి కదా. ఇంత నేను కష్టపడి పైకి వచ్చి వాళ్ళు మళ్ళీ పదంలో మళ్ళీ తగ్గుతాను వాళ్ళు మళ్ళీ కిందికి పోతానంటే అన్నీ కదా. అది ప్రకారం నువ్వు చూస్తున్నది వెండిని చూడలేదు, గమనే చూస్తున్నావు. చూస్తూ ఇదంతా నీకు తెలుసు, నువ్వు దిగడాన్ని తెలుసు. అసలు ఏమి జరుగుతున్నావు వెళ్ళే వెతుకోకండి, వెళ్ళడానికి కాదు. ఇక్కడ ఒక ఎదురుగా ఉంది, ఒక వస్తువు ఉంది, కాదు ఉంది, కాదుని కాదుగా చూస్తున్నావు. అట్లా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ దేవుడుగా చూస్తున్నావు. అది కానీ ఈ ఉపస్థితిలో ఇదంతము తత్వత భావించబట్టండి. ఇదంతము ఇది అన్నటువంటిది, ఉండడం అన్నటువంటిది అందులో పోతండి. మరి ఏం పోతున్నది? ఏ వెండైతే ఎక్కువగా ఆపాదించారో ఆ వెండి పోతారు. ఏ తాడు మీదైతే ప్రాణులను ఆపాదించారో తాడు ప్రాణులు పుట్టుకు స్థానం కాదండి. తాడుని పాముగా చూశాను, ఇది విక్షేపం తిన్నాను. ఆ పాముగా చూసినటువంటి ఎవరు అంటే నేనే. నేనే తాడుని తాడుగా చూడలేక పాముగా చూశాను. పాముగా చూసాను నాకు తప్పు కాదు, ఎందుకంటే నా బుద్ధి ఎప్పుడు కూడా అలాంటివే చేస్తుంది. దీపం తీసుకొచ్చి చూస్తే ఒక తాడు కలిగింది. ఇప్పుడు ఆ పాము ఇందాక నేను చూసిన పాము ఎప్పుడు ఆ పాము ఉత్పత్తిస్తానని ఆ పాముకి లైఫ్ పాము నాలో ఏ భాగం పాము ఉత్పత్తిస్తానో ఏ భాగం నాలో అందరము అనేటువంటి ఉనికి నాలో ఉత్పత్తిస్తాను. పాము కూతురు అనేది నాలో బ్రహ్మస్థానం, పాము లైన్ చేసుకోవడం నాలో చూస్తాను. కాబట్టి బ్రహ్మ విష్ణువు అనేటువంటి ముగ్గురు నాలోనే నాలోకి మనం ముందు వస్తున్నారు. నాలో నుంచి జగత్తును సృష్టిస్తున్నారు. సృష్టించి ఎలాగే ఉంచుతున్నారా? ఆ సృష్టి వల్ల నాకు బాధ కలిగిస్తుంది, నాకు భయం కలిగిస్తుంది. మళ్ళీ సృష్టిని నాలో లయం చేస్తుంది. ఒకసారి జగముల వెయ్యలేదు, ఒకసారి లోపలికి హృదయము తానే రెండు నేనే. ఒకసారి ఈ జగత్తును సృష్టిస్తున్నాను, మళ్ళీ జగత్తుతో బాధింపబడుతున్నాను. జగత్తు బయట పాము చేశాను, అన్ని భావనలు కాదు ఎక్కువగా భయపడ్డాను. మళ్ళీ పాము నాలో కలిగే చూస్తున్నాను, కాడునే చూడగలుగుతాను. కాబట్టి నేనే సృష్టిస్తున్నాను, నేనే సృష్టికర్తని, నేనే పోషణకర్తని. అంటే వారి నుంచి భయపడవాలి కూడా నేనే లయకారని. ఈ మూడు కాకుండా ఉన్న పరమాత్మ కూడా విక్షేపం కలిగినప్పుడు నేను సృష్టిస్తున్నాను, విక్షేపం తెలియప్పుడు నేను అందులోనే ఉంటాను. కాబట్టి జగత్తు బ్రహ్మవైతే జగత్తును సృష్టించాను. నా పిల్లవాడు పుట్టగానే వాడికి అమ్మకొద్ది వాడు పుట్టగానే వాడిని చూసి నా కొడుకు ఈ నా కొడుకు అన్న భావం వాడు నేను నిర్ణయించాను, సృష్టించాను. వాడు చచ్చిపోతే వాడు చచ్చిపోతున్నాడు అనేటువంటి భావం కూడా నేనే సృష్టించాను. పుట్టడం లేదు, వాడు చావు లేదు. మరి ఏమవుతుంది? అక్కడ కర్మ అక్కడ ఆకారం జరుగుతుంది, కర్మ అనుభవాలు వచ్చింది, కర్మ అయిపోయింది. అదేంటి నేను పుట్టేమంటున్నాను, చచ్చిపోయాను. రేపు 39 పెట్టుకున్నాను, 38గా పోయాను. 38 ఏమో అదే కదా, 38 39.
అయితే తెలుసుకోవచ్చు. అంటే ఆనందంగా కొంత ఆదాయం గంటలా కాదు. నేను అనేటువంటి భావన నాకు ఎందుకు కలుగుతుంది, కారుకి ఎందుకు తయారవుతుంది? అది నాలాగే తయారైంది. అది నేను కర్మతో నడుస్తున్నది, అది పెట్రోల్తో నడుస్తుంది. ఏంటి అది నాలాగే తయారైంది, అది పెట్రోల్తో. జీవుడు నాలుగు ఉన్న జీవుడు ఈ దేహాన్ని నేను కూడా అభిమానిస్తున్నాను. అభిమానిస్తుంది. బాగా అర్థమవుతుంది కదా, బాగా అర్థమవుతుంది. కారణ శరీరంలో ఇంకా ఏం తెలియదు. తెలియదు అన్న ప్రజ్ఞ వాడికి ఉందండి. అంటే నేను తెలుసుకోలేకపోతున్నాను. ఏదో ఏం లేదు, అన్నీ ఏం తెలియదు, అమ్మ ఉడుతుంది. అంటే ఇంకా పోయినా మీకు తెలుసుకోవాలి. కారణం నన్ను అభిమానించేవాడు కాదు. వాడే ఆ శరీరాన్ని తీసుకుని మన జన్మ కట్టాలి. వాడు ఎలా ఉంటాడు అంటే అప్పటిదాకా మోడైపోయినా చెట్లు, ఆ చెట్లలో నుంచి కూడా చిగురు వస్తుంది. ఆ లోపల చిగురు చేసే శక్తి స్వభావం ఆ చెట్లు నిక్షిప్తంగా రాదు. ఒక్కసారి వచ్చేటప్పటికి వర్షం వచ్చేటప్పటికి అవన్నీ మోస్తాయి. అట్లా మనలో అనేక వాసనలు ఉంటాయి. అనేక వాసనలు మాకెత్తాయి. అయితే వాటికి పంచభూతాలు తగిలినాయంటే అది మహావిషయం. వర్షం రాగానే అంతా చిన్న 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 మొలకలు వస్తున్నాయి. అంటే ఆ విత్తనాలన్నీ మొలకెత్తున్నాయి. అవి మనం బతకలేదు, ఎందుకంటే వాటిని పోషించలేదు. ఆ వాసనలన్నీ అవి 2 రోజులు ఏంటంటే పంచభూతాలు వచ్చిన మొక్కలు ఎన్నో ఉంటాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నీ వాడిపోతాయి. అట్లా మనం అనేక వాసనలు మొలకెత్తుతాయి. అన్నీ పెద్దవి కావట్లేదు. ఒక్కొక్కటి పెద్దవైతే ఒక్కొక్క జన్మ వస్తున్నాం. ఆ వాసనలు మొలకెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్క జన్మకు కారణం అవుతుంది. అది ఎన్ని జన్మలు ఇచ్చాము, ఎన్నో వాసనలు పెట్టుకున్నాం. ఇంకా ఇప్పటికైనా వాసన పోగొట్టుకుంటే జన్మ వాసన అంటే కోరికలే. కోరికలే అనేక కోరికలు. నువ్వు నా పనులు దొరకలే ఉన్నాయి, ఇక్కడ దొరికినాయి, ఇక్కడ బాగుంటుంది. ఎక్కడో గింజలు పెట్టుకున్నాను, ఎండ పెట్టుకోలేమా చెప్తారు. నీళ్ళు పొడికి విన్నాను. ఒక పల్లెల్లో పెట్టి ఊరికి వెళ్ళిపోయాను, మర్చిపోయాను. ఆ గేటు దగ్గర ఒక లైట్ ఉంటుంది కదా, ఆ పిల్లల మీద निजंतो रोकने धोने स्वत्वाहनते अभोक्ष्यतां सामान्यमतो विषये ఇది వెండి ఉంటుంది. అట్లాగే ఒక శవం ఉంటుంది. ఇది శవము. శవం అనుకుంటే సరిపోయే మళ్ళీ ఇదేందుకు ఇక్కడ పెళ్ళి ఉన్నది ఉంటుంది. వాడు రాముడు ఉంటుంది. అంటే వాడనే వాడు ఎప్పుడు వాడు రాముడుగా తయారు అవుతాడు. ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారో అంటారు, నేనే రవి,
నేనే ముందు ఏమవుతున్నాడు నేను ఆ నేను ఎవరుగా చలామణి అవుతున్నారు ఒక పేరు గలవాడుగా చలామణి అవుతున్నారు అంటే ఒక నేను నా మీద ఆరోపించబడినటువంటి ఒక వస్తువు నేను ఇద్దరం కలిసి ఉన్నాను ఒకచోటి అర్థం ఒక నేను ఉన్నాను ఆ నేను ఎట్లా ఉన్నాను అంటే చాలా పేరు గలవాడుగా ఉన్నాను ఒక వస్తువు ఉంది అది తన అనే పేరుతో ఉంది ఒక చోట ఉంది అది చోటు అనే పేరుతో ఉంది దానికి ఉనికి అనేది ఒకటి ఉంది ప్రతి పదార్థానికి ఉండడం అనేది ఉంటుంది ఉన్నది అని నువ్వు ఎలా కనుక్కుంటున్నావు అంటే నాకు కనిపిస్తుంది ఉనికి కనిపించే పదార్థం ఒకటి నామరూపాలతో ఉన్న పదార్థం రెండింటినీ నేను ఏకకాలంలో చూస్తున్నాను ఒకే టైంలో నేను రెండింటినీ చూస్తున్నాను దీన్ని ఒకసారి దాన్ని ఒకసారి చూస్తున్నాను నూనె చీర నూనె ఒకసారి చీరను ఒకసారి చూసుకోలేదు ఏకకాలంలోనే చీరని అది దేనితో తయారైందో దాన్ని నేను గుర్తించగలుగుతాను అట్లాగే గాజు గ్లాస్ గ్లాసును గుర్తించగలుగుతున్నా గ్లాస్ తాగడానికి తెచ్చుకున్నాను ఏ గ్లాస్ తెచ్చుకున్నాను గాజు గ్లాస్ తెచ్చుకున్నాను అంటే ఆ గాజు ఆ గ్లాస్ దేనితో తయారైంది గాజుతో తయారైంది గాజు ఒకసారి గ్లాసును ఒకసారి తీసుకున్నాను అలాగే బంగారాన్ని ఒకసారి గాజును ఒకసారి తీసుకున్నాను బంగారు గాజు సరే ఏదో నేను బంగారు గాజుకు గాజు పోయింది అనొచ్చుగా నేనేమనుకున్నాను లేక బంగారం పోయింది అనొచ్చుగా కాదు కాదు నా బంగారు గాజు పోయింది బంగారాన్ని గాజుని ఏకకాలంలో ఒకే దృష్టితో నేను ఎలా చూడగలుగుతున్నాను అంటే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మని ఆ ఆత్మ పొందినటువంటి రత్నం అనే దేహాన్ని ఒకే రకంగా నేను చూడలేకపోతే నేను ఏం చూస్తున్నాను రత్నాన్ని చూస్తున్నాను నిజంగా చూడటం ఇచ్చారు కదా అసలు తెలియదు నాకు ఎప్పుడు తెలియదు పేరు అంటే నేనేం చూస్తున్నాను అది ఏంటో తయారైందో దాన్ని చూడలేకపోతున్నాను పేరు మాత్రం చూస్తున్నాను ఎప్పుడైతే నా దృష్టి నామరూప దృష్టి అయిందో ఇది నామరూపం అది రత్నముగా చూస్తున్నాను రత్నముగా చూసేటప్పటికి అది నాకు కూతులో కావలో అయిపోయింది కూతురుంటే కోళ్ళు అమ్మాయి సర్టిఫికేట్ అద్భుతంగా ఉండే అనుకుంటున్నాను అది కోళ్ళు అనేటప్పటికి ఎంత కూడా ఎందుకు వాళ్ళు పొందేసింది అని వెంటనే అంటే గుణదృష్టి ఏర్పడి నామరూపాత్మకమైన దృష్టి వల్ల నెక్స్ట్ సైడ్ నాకు గుణదృష్టి ఏర్పడింది గుణదృష్టి ఏర్పడడం వల్ల రాగజేశాను నేను నూనె చీరను గాజు గ్లాసును బంగారం గాజును ఒకేసారి చూసి వెంటనే అది గాజు బంగారం గాజు అని కనుక్కున్నాను కదా అక్కడ గాజు దృష్టి లేదే నాకు రెండింటినీ కలిసి ఒకసారి చూశాను ఇప్పుడు రెండింటినీ కలిసి ఒకసారి చూడకుండా పరమాత్మ అసలు చూడకుండా నామరూపాలను మాత్రమే చూస్తున్నాను నామరూపాల వల్ల నాకు రాగద్వేషాలు పొందుతాయి అక్కడ సుక్తి ఏముంటుంది ఆ రజస్వామిలో సుక్తి అంటే గర్వ గర్వ సూర్యకిరణాలు కూడా నాకు వెండిలాగా కనపడుతుంది ఆ వెండిని చూస్తూ ఇది వెండి అంటుంది అక్కడ ఇది శబ్దం వినగారు అని అంటున్నాను ఇదంతో అది ఇంత చెప్తే కానీ ఇదం స్వరూపైతే ఆ ఇదం అనే గుణం అంటే ఇది ఇది రండి అంటున్నారు ఏది రండి ఇది అన్నప్పుడు మీరు ఎవరిని చూశారు ఎవరిని చూశాను నేను వెండిని చూశాను అక్కడ వెండి లేదు మీరు గవ్వలు కదా నేను చూస్తున్నది గవ్వని గవ్వలు దేనిగా చూస్తున్నాను వెండిగా చూస్తున్నాను వెండికి అసలు నేనే లేదు వెండి అనేది ఇక్కడ లేదు ఇది బాగా అర్థం చేస్తుంది వెండి అనేది ఇక్కడ లేదు ఎక్కడుంది నా మనసులో అట్లా తెల్లగా మెరుస్తూ ఉన్నటువంటి పదార్థం వెండేను అన్న భ్రాంతి ఉంది ఆ భ్రాంతి గవ్వ మీద నేను వేశాను వేసి దాన్ని వెండిగా
చూస్తున్నాడు. అట్లా ఇది పరమాత్మ అయితే ఈ పరమాత్మ ఈ ఆకారంగా ఉంటే ఇది రక్తం అయ్యుంటుంది అన్నటువంటి నాలో ఉంది. అది వెండి అన్నది ఎట్లా అయితే నాలో ఉందో ఇది రత్నం అయ్యుంటుంది అన్నటువంటి భావం నాలో ఉంది. అక్కడ నేను చూసిన పరమాత్మ అయినప్పటికీ ఎవరికో చూస్తున్నాను, నాలో ఉన్నటువంటి నామరూపాలుగా చూస్తున్నాను. నాలో ఉన్న నామరూపాలు దాని మీద వేసి ఆ నామరూపాలుగా పరమాత్మను నేను చూస్తున్నాను. దానివల్ల నాకు రాగద్వేషాలు కలిగాయి. ఆ పుస్తకం డబ్బుని వెండిగా చూశాను. అందువల్ల నాకు అది వెండేమో అది తులం వెండి ఉంటుందా లేకపోతే అరకులం వెండి ఉంటుందా ఎక్కువ కొట్టలేదు. తులం వెండి అంటే మరి 100 రూపాయలు ఖరీదు ఉంటుంది కదా. ఇమ్మీడియట్ గా నాకు అదే ఇక్కడ ఉంటుంది. కాయిన్ ఎవరో కాలేశాడు, ఈ కాయిన్ నేను పెట్టిపోతే నాకు 100 రూపాయలు వస్తాయి అని అది రాదు. నాకు రావడం వస్తు దృష్టి మీకు లేకపోతే మీకు వాంఛ కలుగుతుంది. ప్రహ్లాదుడికి వస్తు దృష్టి లేక తెలియదు, వాంఛ కలగటం లేదు. ఎందుకు ప్రహ్లాదుడికి వాంఛ కలగలేదు? అతనికి వస్తు దృష్టి ఉంది, మానవ దృష్టి లేదు. అందుకని వస్తువు చూస్తే ఇంకా నేను ఇంకా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, నేను నా బాబు నలుగుతుంటే అడిగిపోయింది. వీటికి తీసుకెళ్లి బంగారం షాపులో కరగబెట్టేసి ఆయన బాబులు బాగా అడిగిపోయాయి, దీంట్లో గురిసిపోయాడు. రేపు ఆయన గురిసి ఇచ్చేశారు. లేకపోతే ఆ బంగారం బాబులు అతను తీసేసుకొని దాన్ని తూకంలో గురించి నాకు ఇప్పుడే ఇచ్చేసాను. రేపు కూడా ఇప్పుడు నేను మళ్ళీ గురి చేస్తున్నాను. నా బాబులు పోయాయి నేను ఇస్తాను. నా బాబులు ఎక్కడికి పోయాయి? గురిసినా మళ్ళీ నా మెళ్ళలో లేదు. రాజుల్లో ఉన్నప్పుడు నా పేరులో ఉండేది, పురుషులు నా మెళ్ళలో ఉన్నాయి. రాజుని చెడగొట్టి గొలుసు తీసుకున్న వాడు ఎందుకు ఏడవతాడు? ఏడవలేదు కదా. ఒక మనిషి పోతే ఇంకా మనిషి ఈ ప్రపంచంలో వాడు మనిషి చచ్చిపోయాడని ఎందుకు తెలుస్తుంది? చచ్చిపోయిన వాడు వీడికి నామరూప దృష్టి ఉంది. పదార్థం చెడిపోలేదు. నేను అర్థమైంది. ఆయనకు వస్తువు చెడిపోదు, రాజులు చెడిపోలేదు. కానీ గాజుగా లేదు. ఇప్పుడు ఏమైనా గురుసుగా ఉన్నాయి, కానీ బంగారం అదే ఉంది. అది కాదు కదండి, మీరు కంటే వాళ్ళు ఇచ్చేసారు కదా బంగారం. బంగారంతో ఒక్కటే అని తెలుస్తుంది. బంగారంతో ఒకటే అని తెలుసు. ఈ బంగారం తీసుకునే వాడికి ఒకటి మిగతా వాడి తీసుకుని అడిగాడు. బంగారంగా ఈ రెండు ఒకటే అని తెలుసు. ఒకవేళ దాంట్లో ఏదైనా కలిసి ఉంటే ఆ కలిసే తూకం తీసేసి ఆ బంగారం తూకమే నాకు గొలుసు కూడా ఇస్తున్నారు. గొలుసులో కూడా ఏదైనా తూకం కలిసి ఉంటే అంటే బంగారం కాని పదార్థం ఉంటే అది కూడా తీసేస్తారు. అట్లా ఈ బంగారం అనేటువంటి పదార్థంలో ఇది ఇది అని తెచ్చి ఉన్నటువంటి పదార్థంలో సత్యమైన పదార్థం ఇది అని చెప్తున్నానంటే అది మీకు కలిసి ఉండాలి. కాబట్టి నేను సత్యాన్ని చూస్తున్నాను, భాతిని చూస్తున్నాను. అస్థి భాతి రెండు చూస్తాను. ఆ అస్థి భాతిని ఏదిగా చూస్తున్నాను? నామరూపంగా చూస్తున్నాను. నామరూపాలు ఎక్కడున్నాయి? వెండి నాలో ఉంది, గవ్వ అక్కడుంది. నాలో ఉన్న వెండిని గవ్వను వేసి దాన్ని నేను వెండిగా చూస్తాను. నేను వెండిగా చూసినంత తెలిసి నాకు గవ్వ కనిపించదు, ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇది వేరు, నేను చూస్తున్నటువంటి పదార్థం వేరు. దేనిగా చూస్తున్నాను అంటే దీని ఇంకా ఏదో రకంగా మా ఊళ్ళో మాట్లాడుతున్నట్లా అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. మీరు అర్థం చేస్తారు, ఇది ఇంకా అర్థం కాదు. ఇదేంటి గవ్వేంటి? గవ్వే ఇది కదా కాదు కాదు. ఇది అనేది ఈ గవ్వే ఇదైతే మీకు గవ్వగానే కనపడాలి. మీకు గవ్వగా కనపడలేదు, రెండుగా కనపడలేదు. మరి తర్వాత దీపం తెచ్చి చూసే దగ్గరకు వచ్చి చూసే ముట్టుకుని చూస్తేనే అయ్యో ఎందుకు ఎండు కాదు ఇది గవ్వ అని కనిపిస్తుంది. అప్పుడు గవ్వ కనిపిస్తుంది, ఇది కూడా కనిపిస్తుంది. ఇది గవ్వగా కనిపిస్తుంది, ఇది వెండిగా కనిపిస్తుంది. ఆ అందులో ఒక పదార్థాన్ని మనం ఓపెన్ చేసుకొని అంటే ఇది చూడటం లేదు, మనం కేవలం గవ్వను కాదు వెండినే చూస్తున్నాం. గవ్వలు చూస్తున్నాం. వచ్చింది గొప్పగా వచ్చిన పరమాత్మ ఎలా అంటే లేదు కదా. అక్కడ పరమాత్మ లేకపోతే నా 4 రూపాయలు తలకాయ రూపాయలు తలలు 4 రూపాయలు అది ఎక్కడ ఉంటాయి? శ్మశానంలో ఉంటాయి. ఇక్కడికి వస్తుంది అంటే మాట పరమాత్మ ఉన్నాడన్నమాట. అక్కడ పని చేస్తున్నాడు.
అక్కడ తీసుకుని 100 రూపాయలు పని చేస్తున్నాం. ఇంకా నేను ఎలా అర్థం చేసుకుంటానంటే మళ్ళీ నేను మాట చెప్పింది, సినిమా తెర కడతారు కదా, ఒక కట్ట కడతారు గుడ్డ. ఇప్పుడంటే సినిమా స్క్రీన్ కొంటున్నాం అనుకుంటాను. అది బట్టని బట్ట కడతారు. సినిమా వాళ్ళు ఒక తెర కడతారు. మనం అందరం తెరవంతునే కూర్చొని చూస్తాం. ఇక్కడ తెరంటే మేము కుర్చీ ఇటు వేస్తాం కదా. సినిమా మొదలవక ముందు మనం అందరం ఏం చూస్తున్నాం? తెరనే చూస్తున్నాం. ఇంకా సినిమా స్టార్ట్ కాదు. మన కుర్చీలు తెర వైపుకున్నాం. సినిమా ఎక్కడుంది? మన వెనకుంది. మన వెనక ఎంత పెద్ద ఇక్కడ ఎంత పెద్ద తెర ఉంటే ఆ వెనక ఇంత సినిమా కన్ను ఉంది. అంతేనా? ఆ కన్ను వెనక ఉన్న సినిమా ఎంత ఉంది? ఇంత సినిమా కన్ను ఒక అంగుళం పవరంలో ఉంది. నిజమే ఉంటుంది. అక్కడికి లోపల చూసి లైట్ వస్తుంటాయి కదా ఆ సినిమా. దాని వెనుక ఇంత పెద్ద ఫోకస్ తోటి ఒక పెద్ద లైట్ వచ్చారు. ఆ లైట్ ఆ ఫిలిం మీద పడి ఫిలిం రావడం లేదు. ఎవరుస్తున్నారు? లైటే వస్తారు. నా గురుదేవులు నాకు చెప్పిన భాష చాలా బాగా అర్థం చేస్తుంది. అంటే ఆయన ఇంకా కోరుకున్నాలో ఉన్నాం. ఇది ఇప్పుడు మన తెర మీదకి వస్తున్నది లైటే, ఫిలిం రావటం. ఆ లైట్ ఆ ఫిలిం మీద పడి రావటం వల్ల ఆ ఫిలిం తాలూకు బొమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫిలింలో ఎన్టీ రామారావు అంటే ఇక్కడ ఎన్టీ రామారావు, అక్కడ అమ్మాయి అంటే ఇక్కడ అమ్మాయి, అక్కడ కుర్చీ ఉంటే ఇక్కడ కుర్చీ, నిజంగా కుర్చీ లాగా కనబడతాయి. అసలు కుర్చీ ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు ఆ ఫిలింలో ఉన్నటువంటి బొమ్మలన్నీ యథార్థ స్థితిలో ఎక్కడున్నాయి? స్టూడియో ఎక్కడున్నాయి. వాటి తాలూకు ఫిలిమే ఎక్కువ ఉంది. ఫిలింలో ఉన్నప్పుడు అది బొమ్మ. ఫిలిం లైట్ని ఫోకస్ చేసి ఆ తెర మీద పడ్డప్పుడు ఇప్పుడు తెర మీద కుర్చీ మనకి ఎలా కుర్చీలాగా కనబడుతుందో నిజం కుర్చీలాగా లేకపోతే బొమ్మలాగా కనబడుతుంది. నిజం అసలు నిజం కుర్చీ లేదు. ఒకవేళ మనం వేసి వెళ్ళి ఆ తెర మీద చూసి చెయ్యి పట్టుకు చూస్తే దీన్ని పట్టుకున్న ఫీలింగ్ అసలు ఉండదు. కంటికి మాత్రమే అది కుర్చీలాగా కనబడుతుంది. దీన్ని ఆభాసపడుతుంది. యథార్థంగా నీకు కనపడుతుంది. కానీ దాంట్లో సత్యం లేదు. దాంట్లో ఉన్న సత్యం వల్ల పరమాత్మ వెనక వేసిన లైట్, ఆ లైట్ తీసేయండి, ఆ ఫిలిం ఇక్కడ పడుతుందా? కానీ ఆ లైట్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం వచ్చిన పదంగా లైట్లో ఒక్క రే పడుతుంది. ఆ ఫిలిం అనేది జీవుడు వచ్చేది. జీవనం వచ్చారు. ఆ లైట్ అంటుంది మమోంశో జీవలోకే. ఆ వెనక లైట్ అనుకోండి. మీరు ఏ దీపాలైతే చూస్తున్నారో సినిమా పరంగానే సినిమా అలంతా తిరిగి సినిమా పడగానే ఆ లైట్ ఆన్ చేసి ఆ ఫిలిం వేసి ఆ తెర మీద బొమ్మ పడగానే మన హారంతా వెలుగుతుంది. మనం ఎక్కడ సినిమా ఆడుతున్నప్పుడు మన పక్కన వాళ్ళని కూడా మనం చూడగలుగుతాం. ఏ ప్రాంతంలో చూడగలుగుతాం. ఆ వెనక లైట్ కంటే ఆ లైట్ మన మీద డైరెక్ట్ గా పడిందా? మన మీద పడలేదు. ఆ లైట్ ఎవరి మీద పడింది? తెర మీద పడుతుంది. మధ్యలో ఏం అర్థం పెట్టింది? ఒక ఫిలిం అర్థం పెట్టింది. ఆ ఫిలిం ఏముందో ఆ తెర మీద ఆ ఫిలిమే ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఆ ఫిలిం మన కర్మ తాలూకొస్తుంది. మన కర్మ అంతా ఒక ఫిలిం తయారు చేస్తాం. మన ఫిలిం మన వెనక ఉన్న లైట్ పరమాత్మ లాగా. ఇప్పుడు దీని మీద పడి ఆభాస కిరణం ఒక వ్యక్తి పడింది కదా, ఆ సినిమా మీద ఆ తెర మీద బొమ్మ కదిలించాలి కదా, ఆ కదిలించిన బొమ్మలను కూడా మన సత్యం జగత్తుని సత్యత్వం లేకుండా నిర్ణయించుకోవాలంటే సినిమా హాల్లో వాళ్ళు తిరుగుతున్న వాళ్ళ సత్యమా, వాళ్ళ కాదు సత్యమా? సినిమా హాల్లో సినిమా చూసుకోవడం పరిస్థితుల్లో విజయవంతంగా 20,000 వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కూడా కాల్చారు. మన కళ్ళతోనే చూసారు. కర్రలు పెట్టారు, కాల్చారు, తెరంతా కాలిపోయింది ఇలా వెంట వచ్చింది. ఆ ఫిలిం పోగానే ఆ తెర నిజంగా కాలిందా? ఇందాక మనం చూసిన మాట అబద్ధమా? ఏదో ఒకటి
ఇంకో కత్తితో కుడి చేశాడు, రక్తం కావడం కూడా మనం సినిమాలో చూసాం. రక్తం వస్తుందా తెర కుక్క అంటే తెర అనుకుంటున్నాను, తెర అనుకుంటున్నాను. ఈ బుధకరించి ఇదంతా ఆ తెర మీద ఈ బొమ్మని బొమ్మ, ఈ బొమ్మలు కాబట్టి కర్మ వల్ల పరమాత్మ యొక్క అంశతో ఈ బొమ్మలన్నీ కనపడుతున్నాయి, చదువుతున్నాయి, వ్యాపారం చేస్తున్నాయి. నేను యొక్క అనాథం అనుకోలేదు, ఎప్పుడు అనవసరంగా అనుకుంటున్న అనేక అనిపిస్తున్నాను చేత వారి కోపం వచ్చింది, కొట్లాడు జరిగింది, అన్నీ ఈ ప్రయత్నం ఏమీ లేదు. ఆ పిల్లలు నీళ్ళు లేదంటే అదే ఇక్కడ జరుగుతాయి. ఆ తెరకి ఏమైనా ఉంటుంది కదా, అసలు తెరకి ఏ సంబంధమైనా ఉందా? దాని మీద పుణ్యం చేసినా తెరకి సంబంధం లేదు, దాని గుడిపిల్లగా కాలిపోయినా తెర కాలిపోలేదు. మరి నిప్పు కావాలంటే నిప్పే. ఈ జగత్తు అటువంటి అశాస్త్రం లేదు, ఇంత పుస్తకం లేదు, ఎంతో నువ్వు చూస్తున్నది తెరనే చూస్తున్నావు, తెలుగు చూస్తలేదు. నువ్వు కళ్ళకి ఏమి చూస్తున్నాయి? తెరనే చూస్తున్నాయి. ఇక్కడ రామారావు బొమ్మను చూస్తున్నాను అని నేను అనుకుంటుంటే నువ్వు తెరలో ఎంత మేర చూస్తున్నావు అంటే రామారావు బొమ్మ వద్దంత మేర తెరని నీ కళ్ళు చూస్తున్నావు. ఆ తెర పక్కదాన్ని ఆ విధంగా మనం చూస్తాను. నేను ప్రపంచాన్ని ఇది చూస్తున్నాను అనుకుంటూ తెరను చూస్తూ తెరను చూస్తున్నాను అనుకుంటే ఎవరికి లేదు. అందరికీ ఏమిస్తున్నాను? సినిమా చూస్తున్నట్టున్నాను. సినిమాలో దాన్ని చూసాను. సినిమాలో ఏం చూస్తున్నాను? ఆ సినిమా క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ వాడు ఇంకో క్యారెక్టర్ చూస్తారు. వాడు ఎవరిని పెట్టాడను, వాడు కొన్ని తాగేశాడను, వీళ్ళని కూర్చాడను, వీళ్ళు వాడిని ప్రేమించాడను, వాడు వీళ్ళు పెళ్లి చేస్తున్నాను కదా, అదే చూస్తున్నాను. నిజంగా వాళ్ళిద్దరూ ఇక్కడ లేరు, వాళ్ళిద్దరూ ప్రేమించుకోవట్లేదు. పెళ్లి జరిగింది, వాళ్ళ పెళ్లి సత్యం కాదు. అదేంటండి అగ్నివాళ్ళ సాక్షిగా వాళ్ళు 3 చెట్లు కూడా తిరిగారు. బ్రాహ్మణ మంత్రం చదివారు, పెళ్లికి మంత్రం చదవాలి, అగ్నివాక్షి కావాలి, తాళి కట్టాలి. మరి ఈ 3 జరిగినాయా పెళ్లిలో? బిజినెస్ కావాలి, నేను అందరూ సాక్ష్యాలు ఉన్నారు. వాళ్ళ పెళ్లి జరిగినట్టు వాళ్ళు అక్కడ పెళ్లి నేను నా పిల్లల్ని రావాలి, ఆ హీరో ఎన్ని దించాలనుకో అది పోతుందా? నేను పెళ్లి చేసుకున్నానండి, కాలు కూడా కట్టారు, కావాలంటే అడగండి అంటే జడ్జి గారు ఏమంటారు? పెళ్లి జరిగింది, అది సత్యం కాదు. ఎందుకని? నువ్వు ఆ పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా ఈ పెళ్లి అసత్యం నీకు తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు సత్యం అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన అంతే లేదంటే ఇంత తేలిక ఇప్పుడు సత్యం అనుకుంటున్నావు. లోకం అనుకోబట్టే కదమ్మా అంత వేడుస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మా ఇంటి 7 ఏళ్ళ హౌస్లో పక్కన నేనేంటో నేను బీచ్ వచ్చాను. అదే ఇంట్లో పొద్దున్న పక్కన 7 ఆయనతో పెద్దగా ఏడుస్తున్నారు. బాగా కావచ్చు దిగొస్తాను వాళ్ళంటే ఎవరో తినేస్తున్నారు, అలానే ఏడుస్తున్నారు. అప్పటికి మనం ఎక్కడ అప్పటి వరకు నేను ఏమాత్రం చూడదు అలాగే అనుకుంటున్నాను. ఎవరు సుప్రభాతం లాంటి ఏవో పెట్టారు, ఇదేవో రోజు తినే సుప్రభాతం నాకు ఇంకోటి ఎప్పుడు పెట్టారు. పెద్దగా ఎవరికి విన్నాక అడగాలి, నాయన ఏం చేయండి వెనకరిచ్చారు కదా వాళ్ళకి ముందరిలో వెళ్ళి అటు ఇటు చూస్తే ఎవరు కనుకోలే, అక్కడ ఇదైతే ఎవరు ఒకరు కనపడితే నేనే నాకు ఏమైందని అడిగాను. ఏం కాలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అది అందరూ ఎంతగా ఏడుస్తున్నారు ఏంటి ముందు ఎక్కడో 15 రోజులు ఉన్నాయని చెప్తాను. 15 రోజులు ధర్మాంతరంగా 5 రోజులు వచ్చారు. వీళ్ళని పాటించడానికి వచ్చిన వాళ్ళు ఇంకా నేను అనుకుంటున్నాను సత్యపడితే ఎందుకు వస్తున్నాను విషయాలు వచ్చేది సత్యపడి ఏంటండి సిగ్గులు కేటలు వస్తే చిక్కు వాళ్ళ అసలు అయితే చెప్తున్నాను ఇంకో సత్యం అనుకుంటున్నారు.
వచ్చే ఏడుస్తారమ్మా. అది పెద్దమ్మ కొనుక్కుంటే సంవత్సరానికి వస్తాను మేము అందరూ వేస్తున్నారమ్మా. కేవలం మీరు వచ్చి మీరే నేను తెలియజేస్తున్నాను అంటే ఎప్పుడో చేసేస్తాను అంటే కూడా అది ఎలా చెల్లదు. ఎందుకని చేసుకునేవాడికి తెలుసు, చేసుకునేవాడికి తెలుసు. పిల్లలకు కూడా తెలుసులా తెలుసు, చూసుకున్న వాడికి కూడా తెలియకుండా ఉంది. కానీ తాదాత్మ్యం అది తాదాత్మ్యం అందులో కలుసుకున్నాను. అందువల్ల ఇది సత్యం. ఎప్పుడైతే ఇది సత్యత్వాన్ని ఇచ్చారో బాధపడు. ఎందుకంటే ఆ ఇష్టం ఇంకా కనపడదు. అటువంటి నామరూపాలకు ఆ గాజు ఇంకా కనపడదు. దాన్ని కనబడతారు. ఆ జ్యూస్లో కనబడతారు. మీరు కష్టం తెలిస్తే జ్యూస్లో కనబడితే గాజు ఒకటే మీరు వస్తుంది కదా. గాజు పోయిందని ఇంకా ఏడవస్తాను. ఇప్పుడు గురించి ఏంటనే ఉంది కదా. అట్లా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి అసలు ఏ నామరూపాలు ఎక్కడికి పోవాలనుకుంది. ఈ ప్రపంచంలోనే ఉండాలి. గాలిగాను మట్టిగాను జన్మ మళ్ళీ నామరూపాలు ధరించి మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ జగత్తు సత్యత్వం అభివృద్ధి దానికోసం బాగా అడుగుతూనే ఉంది. దీనికి అడిగిస్తున్నాను నా భక్తులు ఎందుకు నేను బాధపడుతున్నాను. పుట్టిన ప్రజలను వస్తాడు, పట్టిన ప్రజలను వాళ్ళు పెడతాడు. పుట్టుగా అతి సహజం. ఇప్పుడు ఎంత సహజము బాల్యము ప్రమాణము అభ్యర్థులు ఎలా వస్తున్నాయో పక్కన చేయడానికి పాడుతుంది. మరి నువ్వు ఏడాది ఎందుకయ్యా అనవసరంగా ఏడుస్తున్నావు. అంటే నీ దృష్టిని మార్చుకోవడానికి ఏడుపుతుంది. చూస్తున్నది సినిమాచరణి. సినిమాచరణలో సినిమా ఆధారం చెంది నువ్వు తెరను చూస్తే కూడా అలాగే ఇతరులు కొన్ని సినిమా చూడాలి. అయ్యో ఏడుస్తారు. సినిమా నుంచి ఏడుస్తూ ఉంటారు. దాదాపు చెందుతున్నారు. యువతతో దాదాపు ఉండేవాళ్ళ అందరూ కలిసిపోతున్నారు. కలిసి ఏడుస్తున్నారు. మీకు ఏకకాలంలో పరమాత్మని నామరూపాలని ఒక్కసారి ఇది చూసి ఇది అది అని అనుకోకుండా నేను ఎట్లా పోతే అది కట్టు తీరా, అది తప్పు కుర్చీ, ఇది ప్లాస్టిక్ గిన్నె, అది గాజు గ్లాసు. ఇంకా ఒకటి ఏంటంటే చక్కగా అందంగా ఉన్న గాజు గ్లాస్ కొనుక్కోండి, చాలా బాగుంది. కానీ నేను గాజు గ్లాసుని కొనుక్కుంటున్నప్పుడే నేను తెలిసి గాజు అదే గ్లాస్ నుంచి హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు. గ్లాస్ అని రాసి మీ డబ్బాల మీద. ఎందుకని నువ్వేమాత్రం పొరపాటు కదా ఇది తగులుతుంది నీకు తెలుసు. మరి ఈ మానవ శరీరం అసలు దీని పేరే మధ్య లోకం. మధ్య లోకం అంటే ఏంటి? వచ్చే లోకం, మృతి చెందే లోకం. ఈ లోకం ఏంటి? ఇది మధ్య లోకం అంటే మృతి చెందే లోకం, చచ్చిపోయే లోకం. చచ్చిపోయే లోకంలో నువ్వు పుట్టావు. కాబట్టి నువ్వేమవుతావు? చచ్చిపోతావు. నువ్వు చాలా రోజు రోజు చాలా గ్రేట్ రావడం నేర్చుకోవాలి. అటువంటి శరీరాన్ని నీకు క్లియర్ నీ జాగ్రత్తగా ఉంటావు. నేను తాగుతాను, నేను ఇంకేదో చేస్తాను, ఇంకే ఉండకపోతే పోతా అంటే నేను మాత్రం పొరపాటు పడ్డా ఇది కాస్త కలిగిపోతుంది. ఎందుకంటే కలవడం దీని అలాంటి గల్పు క్లాస్ కొనుక్కొని మనం కొంచెం పొరపాటు నేను చూడడానికి అది జారిపోతే అది ముక్కలైపోతుంది. నీ కొనుక్కునేలాగా తగ్గుతుందని తెలుసు కాబట్టి నీకు తన గాజు గ్లాసు చూడబడింది, తగిలిపోయింది. మొత్తం లోపము మృతి చెందేవాడు ఇక్కడికి ఇచ్చాడు, వాడు కాస్త చచ్చిపోయినాడు. వాడి కోసం నేను ఎందుకు వాడాలి? నువ్వు అనుకుంటే అసలు ఏడవు, ఏడుపు రాదు. ఎందుకని అది సహజం. అది తెలియజేయడం వేదాంత లక్షణం. వేదాంతం ఇంకేదో చెప్పడం నేను ఇంకేదో ఎవరు నేను మా అబ్బాయి ఎక్కడో కాలేజీలో చదువుతుంది, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటున్నాను అని ఎరుడు నా భవిష్యత్తు నీ భవిష్యత్తు నేనేం చెప్పేది. ఎవరికి వాడి ముందు చెప్పుకున్నాను. ఆ చెప్పుకునేవాడు ఎవరు చెప్పుకుంటారు కదా, వాడి ముందు వాడి భవిష్యత్తు చెప్పుకున్నాను. మనకి ఇంకేమవుతుంది?
స్వచ్ఛమైనా ఈ స్వచ్ఛాన్ని నీకు తెలియనియకుండా దాచిపెట్టారు. ఎవరు దాచిపెట్టారు? చూడమంటగా నీకు తెలిస్తే ఎక్కడ నుండి లొంగిపోయేవాడు నిన్ను లొంగ తీసుకోవడం కోసం చాలా కారణం నీకు సత్యం తెలియదు. ఎంతసేపు నువ్వు నిజమే కదా అని అనుకున్నా మనుషుల్లో నిన్ను మోహంలో ముంచేసి ఇలా ఒక సైకిక మహావ్యామోహం కలిగిస్తుంటాయి. కొంచెం వ్యామోహం కాదు. వచ్చేదే అనుకుంటుందిట మట్టుకు చూసి మూడు ముగిస్తాడు కదా పాపం. నేను కలయం వైష్ణవమాయు ఇతర సంకల్పార్థము సత్యము పరపని వేరక ఉన్నదాను అసలు యశోదాదేవి కాను వాస్తవమా బాలకుడంటే ఇంకా ముఖస్థానాలు అదాండంగా ప్రజ్వలమై ఉండగా తెలియదు. ఇదేమిటో మీకు నోరు కొట్టి ఎత్తుకున్నాండి. దీంట్లో బ్రహ్మాండం ఉంటే ఏమిటో కనబడుతుంది. దీనికి నేను మర్చిపోతున్నాను. నిజంగా నేను యశోద నేను కాదా? ఇక్కడ దుఃఖం తీసుకున్నాను. యశోద నేను కాదు. అవును అప్పుడప్పుడు మీరు తెలిసే అనుకుంటుంది కదా. నాలుగు డబ్బులు అడ్డామని చూస్తుంటాను. ఓ తాడు పెట్టి కట్టేదాన్ని అనిపిస్తుంది. ఆ తాడు సరిపోదు. ఒకసారి అయ్యో చాలా లావుంది, కొత్త లావుగా ఉంది, తాడు లాగే ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఉంటుంది. ఆ ముక్క నేను గతి పెట్టి మళ్ళీ కట్టేది. మళ్ళీ తాడు అప్పటికైనా ఒక బుద్ధి లేదు. నేను కట్టేసాను నేను రాదు. అది మోసం. మోసం ఏంటంటే వాడు పరమాత్మను కనపడుతున్నప్పటికీ కూడా తాడు మీరు కొడితే నేను కట్టేయచ్చు అనిపించి మోహం ఎట్లా ఉంటుంది అంటే అటువంటి మోహం ఎక్కువగా అయితే తెలియదు. అది ఆల్రెడీ దాన్ని చూపించుకోవాలి. ఇదం అది ఇదం. ఇదం అంటే ఈ వస్తువు. ఈ వస్తువు ఎవరు అంటే కేవలం పరమాత్మే ఈ వస్తువు. మీరు చూస్తున్నారు. నువ్వు చూస్తూ పరమాత్మని పరమాత్మగా చూడలేదు. అది నువ్వు నూరు చీరను ఎలా చూస్తున్నావు? చీర చూస్తలేదా? నువ్వు ప్రత్యేకంగా చూస్తున్నావు. చూడగానే ఆవిడ పట్టు చీర కట్టుకొచ్చింది అంటున్నావు కదా. మరి పట్టును వేరే పట్టుకుని తీసి ఉండండి పట్టు అవునో కాదా ఇలా పట్టుకుని తీసి పట్టు అని చెప్తాగా? లేదు. ఆవిడ చీర చూడగానే నువ్వు పట్టు చీర అంటున్నావు. ఈ చీరే కాదు, అది తయారైనటువంటి పట్టుని దాని నామరూపాలని చీరనే కాకుండా దాని రంగులు కూడా చూస్తున్నావు నువ్వు ఏకకాలంలో. ఆ నల్ల చీర ఆవిడ, ఈ నీలం చీర ఆవిడ, ఆ నీలం పట్టు చీర కట్టుకున్న ఆవిడ ఎలా కనుక్కుంటున్నావు? అంటే ఇక్కడ నువ్వు కనుక్కోగలిగిన నువ్వు ఈ నామరూపాలైన దేవుల్లో ఉన్న పరమాత్మను ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? వాడితోనే నువ్వు మాట్లాడుతున్నావు, వాడితోనే నువ్వు గుర్తిస్తున్నావు. నీ బుద్ధిలో తేదే నీకు తెలియజేస్తున్నది వాడే. నాకు తెలియదంటే ఆలోచించు. నువ్వు తెలుసు, నువ్వు వింటున్న శక్తి వాడే, నువ్వు కలుపుకొని చూస్తున్న శక్తి వాడే, నువ్వు మాట్లాడుతున్నది వాడుతూనే. కానీ వాళ్ళు అనుకుంటుంది ఎవరో అనుకుంటున్నావు. అంటే నువ్వు ఏ నామరూపాలు అయితే చూస్తావో వాళ్ళే అనుకుంటున్నావు. వాళ్ళ గుణాలు చూస్తున్నావు, వాళ్ళ మంచి వాళ్ళనో చెడ్డవాళ్ళనో చూస్తున్నావు. అందువల్ల వాళ్ళ మంచిగా మిమ్మల్ని ఆనందపడటం, వాళ్ళ చెడ్డతనం వల్ల నువ్వు బాధపడటం చూస్తున్నావు. మాట్లాడుతున్నది అందుకే ఎందుకంటే మొదటి చూసిన అన్నందే కలవు అన్నారు. వెతుక్కోరైనా ఏం వెతకాలి? నువ్వు మాట్లాడుతున్నది ఎలా చూసి సత్యం అన్నా కాదా? నేను ఏకకాలంలో అన్నీ చూడగలుగుతున్నప్పుడు లోపల పరమాత్మను ఎందుకు చూడలేకపోతున్నాను? చూడంటే నా కంటికి కనపడుతున్నాడా? నీ కంటికి కనపడి నువ్వు చెప్తున్నావు అది తప్పు అని ఎక్కడ తెలుస్తున్నావు? అసలు నీకు ఎక్కడ తెలుస్తుంది? నువ్వు లోపలే తెలిసింది కదా. నాకు తెలియనటువంటి మొక్కలు గురువు నిధిగా చెప్పాలి. మొక్కలు మనకు తెలియవలసింది నువ్వు కనుక్కోలేదు. అన్ని కలిసి ఒకటే మొక్క అంటే ఆకుపచ్చగా కనబడుతున్నవాడు మొక్కలు. ఆ గింజలు వేసినప్పుడు నువ్వు చూడలేదు. ఆ గింజలు వేసేసి మొక్కలన్నీ వెళ్తున్నాయి. గోంగూర మొక్కలు వెళ్తున్నాయి, చెట్ల మొక్కలు అన్నీ ఉంటాయి. ఇంకొంత మొక్కలు వెళ్ళప్పుడు ఏడాకులు మారుగాకులు వచ్చినప్పుడు అన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ నువ్వు ఇది గొప్పగా ఇది కాగా వినడానికి చూస్తున్నావా చెప్పట్లేదు.
ఎట్లా చెప్తున్నావు, ఎట్లా కనుక్కుంటున్నావు? ఆకు ధర్మంలో అది దయచేసి చదువుకుని ఆకు పెట్టుకునే చూడలే, అసలు ఆకుని ముట్టుకోలే. అలా పెట్టి పైకి రాగానే దాని ఆకు పద్ధతి చూడగానే పెద్ద మొక్క కలిసింది. నువ్వు ఎక్కడ లోపల కనుక్కుంటున్నావు, ఎలా తెలిసింది ఆ లోపలికి? నీ చిత్తసాగరంలో పుట్టడానికి అట్లా ఉంటుందని నీకు ముందే తెలుస్తుంది. పరమాత్మ అట్లా ఉంటాడని మనకు ముందే తెలియదు. తెలిస్తే తెలిసింది కదండి. పరమాత్మ అట్లా ఉంటాడు అంటే ఇప్పుడు చెప్పినాక తెలిసిందన్నా ముందు తెలియదు కదా. చెప్పాకే తెలిసింది. అది నేను చెప్పుకోవాలి. అంటే రోజు దీని వెంట మీరు చెప్తారు కదా, ఇది కొత్త మొక్క, ఇది కాకర మొక్క, ఇది బియ్యం మొక్క. నువ్వు ఎట్లా కనుక్కుంటున్నావు? అన్నిటికీ ఆకులు ఉన్నాయి, అన్నిటికీ కాండాలు ఉన్నాయి కదా. కనుక్కుంటున్నావుగా. నేనేం సైన్స్ చదువుకోలేదు, కాకు ఇట్లా ఉంటుంది అని నాకేం తెలియదు. అయినా కూడా మనం కనుక్కుంటున్నావా లేదా? ఈ కొట్టులేదు, ఇది తోట కూడా ఎలా తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుంది? ఆయన ముట్టుకుని తెలుస్తుందా? చేతులు కుట్టుకున్నావా? లేదు. చూడగానే ఒక ఫ్లాన్స్ ఇది కనుక్కున్నావు. ఇక్కడ ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? పెద్దవాళ్ళు గంట కూడా అని నేర్పిస్తున్నారు. ఒక్కసారి చెప్పారు కదమ్మా, అట్లా తర్వాత ఎన్నిసార్లు చెప్పినా కూడా చెప్పారు.